గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ తాలూకా షార్ట్ టెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ మోడల్స్ చాలాసార్లు రిపీట్ అయ్యే, జాగ్రత్తగా చూసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i ఈజ్ అంటే రూట్ ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i రాశాను. ఈ 24లో హాఫ్ 12 తీసుకున్నాను. ఈ 12 తాలూకా ఫ్యాక్టర్స్ 4, 3 తీసుకున్నాను. సార్ 4 × 3 ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 4² - 3² అంటే 16 - 9 = 7 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ ఉండాలి. ఇలా కానీ ఉంటే మనం డైరెక్ట్గా ఈ వీటి కింద రాసుకోవచ్చు. దేర్ ఫోర్ దీని తాలూకా స్క్వేర్ రూట్ +or -4 + 3i. ఫార్ములా ఏం వాడేమో చూద్దాం. టు ఫైండ్ రూట్ x + iy, ఫస్ట్ ఫైండ్ ద నెంబర్ mod y/2 and then factorized this number in a such a way that the difference of the square of these factors is equal to real number x. ఇక్కడ మనం చేసింది సేమ్ అదే. సో ఇక్కడ దీంట్లో హాఫ్ నెంబర్ తీసుకున్నాము అంటే mod y/2. ఈ 12కి ఫ్యాక్టర్స్ కింద రాసుకున్నాము 4, 3 అంటే 4² - 3² అంటే 16 - 9 = 7 వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడ ఇది x కింద సరిపోయింది. అంటే ఇది √x + iy అనే ఒక ఫామ్లో ఉంది కాబట్టి. ఓకే, సెకండ్ సమ్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ √5 - 12i. మీరు ఈ సమ్ని ప్రాక్టీస్ చేయండి, ఒకసారి ఓన్గా ట్రై చేయండి. ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాను చూడండి. ఓకే, 12కి హాఫ్ 6 రాశాను. 2, 3 = 6 కాబట్టి 2² - 3² దట్ ఈస్ ఈక్వల్ టు 2² - 3² చెక్ చేసుకుంటే 2² - 3² ఈజ్ ఈక్వల్ టు -5. దేర్ ఫోర్ ఈ వాల్యూ ఇక్కడ సరిపోయింది. ఓకే, దేర్ ఫోర్ +or- ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -3i. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. mod z + 4 <= 3, దెన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ mod z + 1. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఈక్వాలిటీ చెక్ చేసుకోండి. mod z1 + or z2 గ్రేటర్ దాన్ mod z1 - mod z2 ఇన్ మాడ్యులస్, mod z1 + or z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z1 + mod z2. ఈ ఫార్ములా మీకు తెలిసినవే. ఇప్పుడు ఫార్ములా చూస్తే ఇఫ్ mod z + z1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x రియల్ నెంబర్, then to find maximum and minimum value of mod z + z2, then mod z + z2 is equal to mod z + z1 + or z3. మనకి ఇచ్చినటువంటి వాల్యూని ఈ ఫామ్లో మనం మార్చుకోవాలి. అప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ mod z + z2 is equal to mod x + mod z3, మినిమం వాల్యూ ఆఫ్ mod z + z2 is equal to mod x - mod z3 ఇన్ మాడ్యులస్. ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లో mod z + z4 ఈ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇందులో x వాల్యూ 3 ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ ఫార్ములా ప్రకారంగా రాసుకుంటే ఇందులో x వాల్యూ 3, z1 4, z2 1. ఓకే, సో ఇది x అండి, ఇది x, ఇది z1, ఇది z2. దేర్ ఫోర్ ఈ ఫార్ములా ప్రకారంగా మనం రాసుకుంటే mod z + 1 అంటే ఇక్కడ z + z2 ఈజ్ ఈక్వల్ టు z + z2 ఈజ్ ఈక్వల్ టు z + z1 + or z3, z + z1, z + 4 + -3 రాసాం. ఇప్పుడు మనకు ఏంటి కావాలి? మ్యాక్సిమం వాల్యూ కావాలి. mod z + z2 మ్యాక్సిమం వాల్యూ mod x + mod z3, mod x + mod z3. దేర్ ఫోర్ mod x అంటే 3 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అంటే mod -3 ఉంది కాబట్టి +3 దట్ ఈస్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ mod z + 1 మినిమం వాల్యూ mod z + 4 -3 అంటే ఇక్కడ mod x -3 అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఫార్ములా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ mod z + 4i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దెన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ mod z + 3 ఈజ్. ఇక్కడ సేమ్ ఇప్పుడు పైన ఏ ఫార్ములా వాడాం అదే ఫార్ములా ప్రకారంగా రాసుకుంటే mod z + 3 x ఈజ్ ఈక్వల్ టు 3 + mod 3 - 4i. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ వాల్యూ z + 4i వాల్యూ ఇచ్చేసరికల్లా 3 ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ 3 + mod 3 - 4i. దట్ ఈస్ ఈక్వల్ టు ఇదే ఫార్ములాలో ఉంది. mod a + ib అనే ఫార్ములా రాసుకున్నా లేదా mod a - ib అనే ఫార్ములా రాసుకున్నా దట్ ఈస్ ఈక్వల్ టు √a² + b². దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే 3 + √9 + 16 దట్ ఈస్ ఈక్వల్ టు 5. 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ mod z + 3 మినిమం వాల్యూ తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 - mod 3 - 4i. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకు ఎంత వచ్చిందండి? సేమ్ √a² + b² అంటే 5. mod 3 - 5 ఈజ్ ఈక్వల్ టు
2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ఫార్ములాని జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ mod z minus 1 by z is equal to 1, then modulus z maximum is equal to, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకుంటే z plus 1 by z is equal to a, then maximum value of z is equal to a plus root over a square plus 4 by 2, minimum value of z is equal to minus a plus root over a square plus 4 by 2. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిన వాల్యూ a ఎంత ఉంది. ఓకే, a is equal to 1. ఓకే, a is equal to 1, a is equal to 1, that is equal to mod z maximum is equal to a plus root over a square plus 4 by 2, అంటే 1 plus root over a square 1 plus 4 by 2, that is equal to 1 plus root 5 by 2. ఒకవేళ మినిమం అడిగితే మైనస్ ఏ ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ 4 by 2, అంటే -1 ప్లస్ రూట్ ఓవర్ 5 by 2. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ z is equal to I log 2 minus root 3, then cos z is equal to I log 2 minus root 3, log of 2 minus root 3. ఈ ఐ నీటి పట్టుకెళ్తే z by I is equal to log of 2 minus root 3. ఇక్కడ బేస్లో ఏది లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఉందని అర్థం. దేర్ ఫోర్ minus iz is equal to log e 2 minus root 3, e power iz is equal to 2 minus root 3. ఇక్కడ e power minus iz is equal to 2 minus root 3 అయితే e power iz is equal to 2 plus root 3. cos z is equal to e power iz plus e power minus z by 2, minus iz by 2. cos z is equal to e power iz plus e power minus iz by 2. therefore cos z is equal to 2 plus root 3, ఇక్కడ రాసాం కదండి, 2 minus root 3, root 3 cancel, 2 plus 2 by 2, that is equal to 4 by 2, therefore answer is 2. Next sum, if the area of the triangle on the argand plane formed by the complex numbers minus z, iz, z minus iz is 600 square units, then mod z is equal to, దీని డైరెక్ట్ ఫార్ములా 3 by 2 mod z square. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా చూడండి, the area of the triangle whose vertices are minus z, iz, z minus iz is 3 by 2 z square, mod z square. అంటే ఇక్కడ మనకు ఎంత ఇచ్చాడు, 600 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. ఈ 2 ఇటు తీసుకెళ్ళిపోండి, 6 into 2 12, అంటే 1200, 3 into mod z square is equal to 1200 square units, that is equal to mod z square is equal to 400, mod z is equal to 20. Okay, next, if z is equal to 1 plus I root 3, then argument z plus argument z bar is equal to z plus I root 3. ఇది ఏ ఫామ్లో ఉందండి, x plus iy అనే ఫామ్లో ఉంది. ఓకే, therefore tan theta is equal to y by x, అంటే root 3 by 1, అంటే దట్ ఈస్ ఈక్వల్ tan 60, θ ఎంత వచ్చిందండి, పై బై 3. ఆర్గ్యుమెంట్ జెడ్ ప్లస్ ఆర్గ్యుమెంట్ జెడ్ బార్ అనగానే పై బై 3 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ పై బై 3, పై బై 3 ప్లస్ పై బై 3, 2/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్, ఇఫ్ డబ్ల్యూ అనకండి ఒమేగా ఈజ్ ద ఒమేగా ఈజ్ ఎ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ 1 minus omega plus omega square is equal to. Therefore మనకి తెలిసిన ఫార్ములా 1 plus omega plus omega square equal to 0 అండి, omega cube equal to 1 అండి. ఈ 1 plus omega అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1 plus omega square equal to 0 అంటే 1 plus omega is equal to minus omega square. Therefore 1 plus omega ప్లేస్లో మీరు మైనస్ ఒమేగా స్క్వేర్ రాయండి. అలాగే 1 plus omega square ప్లేస్లో మైనస్ ఒమేగా రాయండి. therefore minus omega square minus omega minus 2 omega square minus 2 omega అంటే 4 omega cube is equal to 1, therefore 4 into 1 is equal to 4. ఓకే, సో అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.